చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ముందు ఫాస్ట్గా పేపర్స్ తిప్పేసి తెగ రివిజన్ చేసేసుకుంటారు. సో దానికి మీరేమంటారు? అంటే టూ మచ్ రివిజన్ అక్కర్లేదమ్మా. అంటే టూ మచ్ రివిజన్ అంటే ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం, స్కూటర్ మీద వెళ్తూ ఉంటారు, పేరెంట్ స్కూటర్ నడిపిస్తుంటాడు, వీడు పుస్తకం పెట్టుకుని స్కూటర్ మీద చదువుతూ ఉంటాడు. అది పెద్దగా ఏమి ఉపయోగపడేది ఏం కాన్సెప్ట్ కాదు. ఊరికే అది అవతల వాడు చూపించుకోవడానిక లేకపోతే ఊరికే ప్రెషర్ బిల్డప్ చేసుకోవడానికి తప్పితే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎనీ వే. ఫాస్ట్ రివిజన్ బదులు వాళ్ళకి రాని కాన్సెప్ట్స్ లిస్ట్ ఏవైతే ఉంటాయో ఒకసారి రాసుకుని దాన్ని ఒకసారి కనుక కంప్లీట్గా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుని ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ క్లాస్ టీచర్నో లేకపోతే ఎవరన్నా వాళ్ళకి తెలిసిన టీచర్నో ఒకసారి మంచి ఇదివరకు రెగ్యులర్గా వాళ్ళకి చెప్పిన టీచర్ని ఒకసారి డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని టూ మచ్ ఆఫ్ వాట్ యు కాల్ షో ఆఫ్, టూ మచ్ ఆఫ్ ప్రెషర్, టూ మచ్ ఆఫ్ రివిజన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అది అవసరం లేదమ్మా.